నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈరోజు బ్లాగ్. ఈరోజు అయితే పొద్దున్నే లేచినాము. అసలు నేనైతే లేయలేదు, ఈయనే లేపినాడు లేయనేసి. పొద్దున్నే ఎవరో ఒక ఫ్లాట్ చూడాలని చెప్పేసి నిన్న నైటే మాట్లాడుకున్నారంట. వాళ్ళు పొద్దున్నే 6 గంటలకంతా చూసేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్ళాలని ఈయన పొద్దున్నే 6 గంటల బయలుదేరిపోయినాడు. డైలీ అయితే ఆయనే పూజ చేస్తా అన్నాడు. ఈరోజు పొద్దున్న వెళ్ళిపోయినాడు కాబట్టి ఈరోజు పూజ నేను చేసేసిన. అయితే ఈరోజు లేట్ అయింది పూజ చేయడం కూడా, అంత పొద్దున్న లేచినా కూడా. ఎందుకంటే మనిషి బయటికి పోతానే మనం పొద్దున్నే పని చేయకూడదు, ఏది కసులు వేయడం అట్లంతా. అందుకోసం మళ్ళీ ఒక గంట ఆగిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకున్నా. కసులు బూకులు బయట కడిగి ముగ్గు వేయడం అన్నీ. పూజ ఇప్పటికి అయిపోయింది. టిఫిన్ అయితే ఇంకా ఆయన అయితే రాలేదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలీదు. నేనైతే ఫోన్ చేయలే, టైం చూసి తర్వాత అయితే ఫోన్ చేస్తా. ఆయన వచ్చిన తర్వాత నాకు తెలిసి టిఫిన్ ఏమన్నా ఎత్తుకొస్తాడేమో అని అనుకుంటున్నా. దోసపిండి అయితే ఉంది, సాంబార్ ఉంది, కారం ఉంది, బజ్జీలు నిన్న నైట్వి బజ్జీలు ఉన్నాయి. వస్తే అవి తింటాం కలిసి, లేదంటే ఇంకా ఆయన వచ్చిందాక నేను తిన్నాను. నాకు పొద్దున్నే తినాలంటే అస్సలు నచ్చదు, ఎప్పుడో ఒకసారి ఆకలి వేస్తుంది అంతే. ఆయన బలవంతంగానే తింటా పొద్దున పుట్ల, తిడతాడనేసి. ఆయన అయితే ఫ్లాట్ల దగ్గరికి అయితే పోయినాడు. వచ్చిన తర్వాత అయితే చెట్లు పెట్టుకున్నా కూడా నష్టమే మాకు. పామంట, పచ్చిరీకల పామంట గేట్ మీద. ఏది ఈ పైకి ఎక్కింటే ఏమన్నా ఉందా? దూరంగా ఉండండి, కళ్ళకు పొడుచుది అది. ఆ పక్క ఉంటాయి, ఇప్పుడు ఈ పక్కకు మరిగినాయి. నేను చూసిన పచ్చిక పాము ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం అయితే ఎదురుగా పెద్దది ఒక చెట్టు ఉన్నింది. అది ఏం పూలు బాబు, చిన్నవి పూలు ఉంటాయి, ఏదో పేరు. ఆ చెట్టుకు చూసిన, మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో చూసిన. ఒకవేళ మా జాతి చెట్టు ఉంది ఇక్కడ, ఈ చెట్టుకి కానీ ఎక్కి ఉంటే ఇంక ఇంట్లోకి వచ్చేస్తుంది. భయం వేస్తుంది నాకు. కింద కన్నా పడిపోతే బయటికి లాగండి. పాము పాము నిజం పాము. సంపు తొక్కు ఏదా చేతు కొట్టాలని చూశాడు దాన్ని. ఎంతున్నది సన్నగా ఆకుపచ్చ ఉన్నట్టున్నది. కాదు, పచ్చిరికల పాము. సారీ, కళ్ళకు గద కొడుతుంది అది. చచ్చిపోయింది, వాకిలి దొరికో ఉండింది. ఇది చెట్ల మీదనే ఎక్కువ ఉన్నది. పొద్దున పోయి ఇప్పుడు వచ్చినాడు. నేను ఫోన్ చేసి చెప్పిన పాలకూర ఎగ్ బిర్యానీ చేసేదానికి తీసుకొస్తా అన్నాడంట. గేటుకి ఆ పక్క గేట్ ఈ పక్క గేటుకి మధ్యలో దారంలా ఉన్నిందంట, దాటుకుంటా. ఈయనేందో ఆకులు ఏదో పీకుదాం అనుకున్నాడంట పాపము. అది చూస్తే పాము కానీ ఇక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి దగ్గరికి వచ్చినావు పాము. అది పచ్చిరికల పాము ఏం చేస్తుంది అంటే కళ్ళ మీదకి వచ్చేస్తుంది, దూకుతుంది మీదికి. అది ఎట్టో దూకలా. పాములు ఎక్కువ. నేను ఈడికి వచ్చినాక ఈ ఇంట్లో చూసినా, ఆ పాత ఇంట్లో పాములు చూసిన. అంత ముందంతా నేను పాములే చూడలే. ఈడ కూడా ఆ ఎక్క కళ్ళకు బల కనిపిస్తాయి పాములు. అట్లాంటిదే పచ్చిరిక పాము పెద్దది చూసిన నేనైతే. కిర్తి రా అంటది. ఏక అంటే పాము చూడు అని చూపిస్తుంది. అక్క కళ్ళకు కూడా బాగా కనస్తాయి. ఒకవేళ మనం చూసుకోకుండా అది ఇంట్లోకి వచ్చేసింది, మనకైనా కిందైనా ఇంట్లోకి వచ్చింది, పైకైనా ఇంట్లోకి వచ్చేసింది. పైన జాజిపూల చెట్టు ఉంది కదా, దాని మీద నుంచి ఎక్కి వచ్చేయచ్చు బాగా. ఏందో రాస్తున్నాడు. తిన్నావా టిఫను? తినలే అట్లా. నేను నువ్వేం చెప్పినావు? తిన్నావంట అంటివే. అవునా? నేనైతే టిఫిన్ తిన్నాడు అనుకున్నా. టిఫిన్ అయితే తినలేదంట. ఇప్పుడైతే దోశ వేసిన. దోశ, సాంబారు, చట్నీ. ఇది టిఫిన్ రాసుకుంటున్నాడు. తినిపియాలంటే ఏందో అయితే ఆర్డర్ పెట్టినాడు, వచ్చాడు. ఓ అమ్మ, డబ్బాలు ఉన్నాయి, 3 డబ్బాలు. నాకు తెలిసి ఈ డబ్బాలు ఉన్నాయంటే చెప్పులే అనుకుంటా. డబ్బాలు
నాకైతే పెట్టడు, నాకు ఆడ తీసి ఇచ్చినాడు ఆ జత. నాకు ఎత్తు చెప్పులు కావాలి, నాకు ఈ చెప్పులు అంటే ఇష్టం, దొరకలే ఆడ, అందుకు ఆన్లైన్లో ఏదో దొరికిపోయారని ఎతికి తీసుకున్నా. నాకు బాగా ఇష్టం ఇది. నేను కూడా తెచ్చుకుంటా. ఇది వచ్చి బ్లాక్, అసలు బయట అయితే దొరకలా. ఎతికి సావు అయిపోయింది చెప్పుల కోసం. ఏ కలర్ ఏంది అది పెట్టినదే? అయ్యే ఆయనకి ఇష్టమైన చెప్పులు. ఇది బ్రౌన్, ఇది బ్లాక్, కాకపోతే ఇది ఇట్లా కార్డ్ వచ్చింది. నాకు బాగా ఇష్టం ఇది. బాగుంటాయి అయ్యే చూడు. బ్లాక్ ప్యాంట్ బాగుంది, వైట్ ప్యాంట్ బాగుంది. మొన్న ఆల్రెడీ 1200 పెట్టి తెచ్చుకున్నాడు ఒక జత చెప్పులు. మళ్ళీ ఇప్పుడు 2 జతలు, 2 ఇది ఒకటి 3. ఈ స్టైల్ వేసుకో. అన్నీ వేసుకోండి. బాగుంది. ఇది ఒక జత, ఈ 2 జతలు. ఏదే నా ఫేవరెట్. నాకు కూడా ఫేవరెట్ ఉన్నాయి ఒకటి. చూడు, నాకు తీసేయాలంటే ఎత్తి అంటావు, నాకు కూడా ఎత్తు చెప్పులు కావాలా. బాగుంటాయి చెప్పులు అయితే. ఈరోజు వంట వచ్చేసి పాలకూర ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను. అంటే రోజు తెల్లన్నం పప్పు ఇవి తిని బోరు కొడతాను. అసలు బుద్ధి పుట్టక అన్నం అయితే రోజు పాడేస్తూనే ఉంటాం, మిగిలిపోతూనే ఉంది. అందుకోసం ఇక్కడ టమాటాలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టినా. కొత్తిమీర, పుదీనా అయితే ఒలిచి పెట్టేసిన. ఇక్కడ వచ్చి పాలాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే ఉడుకుతా ఉన్నది. గుడ్లు అయితే ఆల్రెడీ ఉడికిపోయినాయి, అవి చల్లారాలా. సో ప్రాసెస్ అయితే చూపిస్తా. పాలకూర ఎగ్ బిర్యానీది ఇది నేను ఏమంటారు ఓన్గా చేస్తాను. ఎందుకంటే ఎట్లా అంటే నేను తిరువాతన్నం ఎట్లా చేస్తానో అట్లనే తిరువాతన్నాన్ని మేము బిర్యానీ అంటాము. ఇక్కడ తిరువాతన్నంలో మామూలుగా ఎగ్ బిర్యానీ ఎట్లా చేస్తాం కదా, సేమ్ అంతే. దాంట్లో ఏమంటే పాలకూర పేస్ట్ వేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి, వెరైటీగా ఉంటుంది, ఆకుకూర తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే చేస్తాం. దీంట్లోకి మళ్ళీ పెరుగు చట్నీ, ఇది ఎట్లా చేయాలో మొత్తం అయితే చూపిస్తా. పాలకూర అయితే కొంచెం ఊరికి అట్లా ఉడకబెట్టేసి మిక్సీకి అయితే కొట్టేస్తాం. దీన్ని పేస్ట్గా కొంచెం చల్లార్చుకొని మిక్సీకి అయితే కొట్టేసుకుందాం. పాలకూర పేస్ట్ అయితే మిక్సీకి కొట్టేసిన, పొగలు వస్తుంది. కొంచెం చల్లార్చిన తర్వాత కొట్టేసిన. గుడ్లు కూడా తొక్కలు అయితే తీసేసి పక్కన పెట్టేసిన. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం నూనె, కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని కాదు, ఉల్లిపాయలు అయితే వేసుకోవాలా. వేసుకుందాం. చికెన్ మంట తగ్గించుకుని, ఎందుకంటే ఎగిరి మీద పడుతుందని. ఒక చేత్తోనే కెమెరా పెట్టుకొని ఒక చేతి చేయాలంటే కొంచెం కష్టం కదా. నేనైతే మళ్ళీ బయటికి వెళ్ళిపోయినాడు, లేడు. ఇవన్నీ బాగా కొంచెం దూరగా వేగాల, వేయించుకునేద్దాం వీటిని. ఇవి మగ్గిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్, టమాటాలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి, దీంట్లో 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. సన్నమంట పెట్టుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం పసుపు, ఉప్పు, ఇదంతా కలిపేసి ఇప్పుడు సన్నమంట పెట్టుకొని ఇదంతా మగ్గించుకుందాం. మూత పెట్టేస్తాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. దీంట్లో అయితే మనం పచ్చిమిరపకాయలు, పాలకూర పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసి, ఇది కూడా మొత్తం మనకు దీనిపైన నూనె అంతా తేలేటట్టు ఉడకనిచ్చుకుందాం. ఇది కూడా ఉడుకోవాలి బాగా.
సన్న మంట పెట్టేసి ఆల్రెడీ సన్న మంటలో ఉంది, కొంచెం మంట పెంచుతా. బాగా ఉడికి మనకు పైన అంతా నూనె అంతా తేలాల. అప్పుడు దాకా అయితే మూత పెట్టేద్దాం. ఇప్పుడు అయితే చూద్దాం. పొగలు వచ్చేసినాయి బాగా. ఇప్పుడు బాగా పొగలు వచ్చేసినాయి కదా, దీంట్లో నూనె అంతా బాగా తేలిపోయింది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ పొడి అన్నీ వేసుకొని కలుపుకుంటాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా వేయించుకొని వస్తే సరిపోతుంది. పొళ్ళు కూడా పచ్చివాసన వస్తాయి కదా. మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాం. అది మొత్తం కారం పొడి అవి కూడా మగ్గి బయటికి అయితే నూనె అయితే తేలింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన కాట్లు పెట్టుకునే గుడ్లు వేసేసుకున్నాం. ఇది ఊరికి ఎక్కువ తిప్పినాక గుడ్డు విరిగిపోతుంది. పెట్టేసి నేను కొంచెంసేపు దీనికి గుడ్లకు అంతా ఈ మసాలా అంతా పడేటట్టు కొంచెంసేపు అయితే పెట్టుకుందాం. మూత పెట్టేద్దాం. ఇంట్లో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుందాం. వేసిన తర్వాత అట్లా కొంచెం కలబెట్టేసి ఎసుటికైతే నీళ్ళు పోసుకుందాం. ఇది మగ్గిపోతుంది మూత పెట్టేస్తే. కొత్తిమీర, పుదీనా మగ్గిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు ఎసుటికైతే నీళ్ళు పోసుకుందాం. ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు బియ్యం పోసిన, 2 గ్లాసులకి అయితే 3 గ్లాసులు నీళ్ళు పోస్తాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ లెక్కన నీళ్ళు అయితే పోసేసుకుందాం. మూడు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అస్సలు ఉప్పే వేయలే కదా, ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు. ఇది తొల్లేటప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ చూసుకోవచ్చు కావాలంటే. ఇవైతే ఉడకాలి. ఇవైతే మూత పెట్టేసుకుందాం. బియ్యం అంటున్నాను, నీళ్ళు అయితే బాగా తొలుతాను. ఇప్పుడైతే బియ్యం వేసుకుందాం. ఇటు సైడ్ అయితే పెరుగు చట్నీ కూడా చేసేసిన. బియ్యం అయితే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నా, ఇవి అయితే వేసేసుకున్నాం. ఉప్పు కూడా నేను మళ్ళీ చూసుకొని మళ్ళీ అయితే వేసిన ఉప్పు కూడా. ఒకసారి ఇంకా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేస్తే అన్నం అంతా మగ్గిపోతుంది. ఈ లోపల ఏడంతా క్లీన్ చేసేసుకుంటా. ఒక సైడ్ అన్నం అయితే ఉడుకుతుంది చూడండి. నేను ఇటు సైడ్ సామాన్లు అన్నీ ఉన్నాయి తోమేటి, అన్నీ తోమేస్తాను. పని అయిపోతుంది మళ్ళీ లేకుండా అనేసి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం చాలా పని ఉంది, ఇల్లు తెచ్చే పని ఇదంతా ఉంది. అందుకు ఇప్పుడు తోమేసుకుంటా అంటే సాయంత్రం కొంచెం పని తగ్గినట్టే ఉంటుంది. అందుకని సామాన్ అయితే ఇంగడుకుంటే ఆ పక్కన అయితే అన్నం ఉడుకుతూ ఉంది. అబ్బా అన్నం అయితే అయిపోయింది. వేడివేడిగా కొంచెం సేపు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అన్నం అయితానే వెంటనే పెట్టుకొని తినకూడదు. ఎందుకంటే అది తడిగా ఉంటుంది. కాసేపు తర్వాత అయితే కొంచెం పొడి వస్తుంది. అన్నం అయిపోయేసరికి ఈ బోకులన్నీ కడిగేసిన, సింక్ కూడా క్లీన్ అయిపోయింది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈరోజు ఏదో రిజిస్ట్రేషన్ ఏమో ఉంది అని పోయినాడు. ఏ టైం అయితే తెలీదు. ఆయన వస్తాడో లేదో కనుక్కొని దాని తర్వాత తిని, నేను ఒకవేళ ఆయన వస్తానంటే తిన్ను, ఆయన రానంటే తిని టేస్ట్ ఎట్లా వచ్చిందని చెప్తా. ఇప్పుడు వచ్చినాడు 2:30కు. తిను అంటే తినకోకుండా ఆగా మేఘాల మీద వచ్చినాడు పోయినాడు. ఇంక నేను వస్తాడులే తింటాంలే అనుకున్నా. ఇంక నేను రాను, నాకు వద్దులే, నేను మళ్ళీ వచ్చి తింటా అని చెప్తే సర్లే అని నేను పెట్టుకొని తింటాను. వచ్చినాడు మళ్ళీ ఒక పని పెట్టినాడు. అంతలో చంపడానికి ఇది ఎవరు చేయమని చెప్పినారు. మళ్ళీ మటన్ చేయాలంట. మటన్ అయితే ఆడ ఫ్రిడ్జ్లోంచి తీసి నానబెట్టి ఉండ గడ్డ, మళ్ళీ మటన్ చేయాలంట.
నేను సాయంత్రం వస్తా, సాయంత్రం కల్లా చేసి పెట్టాను. ఆర్డర్ వేసిపోయినాయి. ఏం చేద్దాం, తప్పదు, చెయ్యాలి. నేనైతే అన్నం అయితే తింటాను ఇప్పుడు. చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది. నేనైతే ఫ్రెష్ అయిపోయినా, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతాం అన్నాడు, అందుకోసం రెడీ అయ్యండి అన్నాడు. స్నానం చేసి మొహమయ్య కడుక్కొని, మొహమయ్య ఆల్రెడీ కడుక్కుంటాం కదా, స్నానం చేసి ఈ జడ అయితే వేసుకుని, ఇంక ఈ జిడ్డు తెల్లబోయినంత వరకు నా మొహం ఇట్టనే ఉంటుంది వరస్ట్గా, చూసేదానికి బుద్ధి పుట్టదు. తలకు నీళ్ళు పోసుకుందామంటే తలనొప్పి ఎక్కువ వస్తుంది, అందుకోసం తలకి ఎక్కువ నీళ్ళు పోసుకోవడంలే. ఇంకా మటన్ అన్నాడు కదా, మటన్ అయితే చేసేసిన. మటన్ కర్రీ వచ్చినాక ఏమంటాడో తెలీదు. ఆ ముక్క అయితే ఈ గంట తీసుకొని సైడ్ కుచ్చితే ముక్క అనేది వంగిందనమాట. అంతదే, మనం ముక్క పట్టుకొని చూస్తాం కదా, అట్లా గంటతో చూసిన. ఉప్పు కారం అవి ఏం తెలీదు. ఆయన వచ్చి తిని బాగుందంటే తెలుస్తుంది, నాకైతే తెలీదు. ఎందుకంటే నేను తినను కాబట్టి, ఆయన వస్తే తింటే ఆయనకైతే తెలుస్తుంది బాగుందా. చూసేదానికి స్మెల్ అయితే బాగుంది, టేస్ట్ ముక్క ఉడికిందా లేదా అనేది ఆయన వస్తే చెప్తాడు. బయటికి అయితే తిన్నాడు, ఇంకా రాలే. మధ్యాహ్నం అన్నమే తినలే, వస్తాను అన్నాడు. ఇంకెప్పుడు వస్తాడు, ఫోన్ అయితే చేయాలి. ఇప్పుడైతే వచ్చిన మా అమ్మోళ్ళ ఇంటికి నుంచి ఇప్పుడు తీసుకొచ్చినాడు. అదే పనిగా కష్టపడి మధ్యాహ్నం అన్నం చేస్తే మధ్యాహ్నం తినలే. అది చూడ నాక్కొని తింటున్నాడు. మా దేవునిలో తిన్నాను, అన్ని తినలే. తినేసింది ఈయన ఇష్టంగా అండి. ఆయన బాగా తినేసి మళ్ళీ నా మీద చెప్తావు కదా బా. నేను గట్టిగా అంటే ఒక 5 తినింటా అంతే. లేదు, నేను అది ఎక్కువ మొత్తం తింటే తీపి అనిపిస్తుంది. ఒక్కదాన్ని 3 సార్లుగా ఒక రవ్వ తుంచుకొని అటు తిన్నా. తీపు తిని ముందు చెప్తాను. పాలకోవా టేస్ట్ తక్కువ ఉండే, మళ్ళీ అంత కవ్వ టేస్ట్ అనిపించడంలే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.